యాక్చువల్లీ ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది ఎందుకు చిక్కుగా అవుతుంది. ఓకే, ఇది అతి ముఖ్యమైన విషయం ఇక్కడ. ఓకేనా? సో అక్కడ ఎగ్జాక్ట్లీ ఏంటంటే సపోజ్ మీరు ఎక్సెసివ్ మెడికేషన్స్ అని యూజ్ చేస్తున్నారు. లైక్ యు ఆర్ యూజింగ్ మెడిసిన్ ఫర్ హైపర్ టెన్షన్, హై బీపీ అండ్ మేబీ ఫర్ డయాబెటీస్. ఓకే, మధుమేహకు కూడా మీరు మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ యూజింగ్ మెడిసిన్ ఫర్ ద కొలెస్ట్రాల్ and you are using any other medicine, okay, like blood thinners, okay, ఇది అన్నీ మీరు యూజ్ చేస్తుంటే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్ కంపోనెంట్స్ మన బాడీలో ఎక్కువైపోతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ మన బాడీలో ఉంటుంది. సో దానివల్ల మనకు ఏమవుతుందంటే 100 to 100% ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది బాడీలో. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్న హ్యాపీ హార్మోన్స్ కానీ ఆండ్రోజన్ లెవెల్ కానీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే ఈ ఆండ్రోజన్ లెవెల్ మనకు తగ్గింది అప్పుడు మేబీ 80 to 90% మనకు ఏమవుతుందంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ద సెకండ్ రీజన్ ఈజ్ ద డయాబెటీస్. డయాబెటీస్ ఉంటే కూడా మనకు 100% ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది. సో ఇది నార్మల్గా మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆఫ్టర్ 50 జనరల్గా ఎక్కువ మందికి ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ నౌ డేస్ ఇప్పుడు వచ్చే వాళ్ళైతే చాలామంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు. ఓకే, సో యంగ్స్టర్స్లో నేను చూసిన వాళ్ళకైతే వాళ్ళది రీజన్స్ వేరే ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ రీజన్ ఈజ్ ద మాస్టర్బేషన్. మాస్టర్బేషన్ చేసి 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 వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు ఒక క్విక్ డిశ్చార్జ్ అవ్వడం వాళ్ళకు అలవాటు పడిపోతుంది బాడీకి. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఆ అలవాటు పడిపోయింది అనుకో అప్పుడు 100% బాడీ ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా రియల్గా మీరు ఇంటర్కోర్సులు మీరు పాల్గొంటే అప్పుడు 100% మీకు ఫాస్ట్ డిశ్చార్జ్ అవ్వడం మొదలుపెడతాయి. సో ఈ మాస్టర్బేషన్కు ఫస్ట్ థింగ్ మనం కంట్రోల్ చేయాలి అక్కడ. అండ్ మాస్టర్బేషన్ కంట్రోల్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ దర్ ఈజ్ నో మెడిసిన్ ఇన్ ద అలోపతిక్ సిస్టమ్, దర్ ఈజ్ నో మెడిసిన్ in modern medicine. So but we have good medicines. Okay, so ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మాస్టర్బేషన్ ఇన్ కేస్ ఆపలేకపోతున్నారు అంటే మీకు అనేబుల్ టు కంట్రోల్ యువర్ మైండ్ ఫర్ మాస్టర్బేషన్. డైలీ చేయకపోతే మనకు నిద్ర రాదు. ఎలాంటి పరిస్థితి ఉంది అంటే యూ హ్యావ్ టు విజిట్ మై క్లినిక్, వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ మీరు మాస్టర్బేషన్ న్యాచురల్గా ఆపాలని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ డైలీ బేసిస్లో రాత్రిపూట మీరు మిల్లెట్ తినండి. దట్ ఈస్ నెంబర్ 1. నాన్ వెజ్ కంప్లీట్గా మానేయండి. నెంబర్ 2. నెంబర్ 3, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 3. నెంబర్ 4, సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు అంటే అది కూడా తగ్గించాలి. ఓకే, అండ్ నెంబర్ 4, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్, ఈ గుడ్ స్లీప్కు కూడా మీరు కొంచెం అలవాటు పెట్టాలి. ఓకే, ఇప్పటి నుంచి కొంచెం బాగా పడుకోవడం మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఈ నార్మల్గా ఈ స్క్రీన్ టైమింగ్స్ మనం తగ్గించాలి. జనరల్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లైక్ దే ఆర్ జస్ట్ వాచింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ మూవీస్, అదర్వైజ్ సమ్ సార్ట్ ఆఫ్ వీడియోస్, అదర్వైజ్ సమ్ సార్ట్ ఆఫ్ పోర్న్ మూవీస్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు యాక్చువల్లీ ఎగ్జైట్మెంట్ డెవలప్ అవుతుంది. వాళ్ళకు ఒక రొమాంటిక్ మూడ్ వస్తుంది. ఈ రొమాంటిక్ మూడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కంప్లీట్గా ఆపలేక మాస్టర్బేషన్కు గురవుతున్నారు. సో దిస్ ఈజ్ బికమ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద న్యూ జనరేషన్ విచ్ ఐఎమ్ ఫైండింగ్. సో ఇన్ కేస్ ఎలా ఏమైనా జరుగుతుంది అంటే ఇది మీరు 100 to 100% ఎక్కడ మీరు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేకపోతున్నారంటే మీరు నా దగ్గరికి రండి. సో నా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రొసీజర్ హౌ టు కంట్రోల్ ఇట్. సో ఈ విధానం కనీసం మీరు చేయొచ్చు. ఓకే, yeah, see normal quantity as per the medical science it should be minimum 3 ml. If you are getting around 3 ml in the time of ejaculation, that means your quantity is perfect ani meeru anukovali. That is one. And second thing I'll tell you, using different types of medication lekapothe ee hasthaprayogam cheyadam lekapothe suppose meeru chaala roju nunchi you are living one sort of laziest lifestyle, ఇది మీరు మానేయాలి. మీరు ఏం చేయాలంటే లైక్ డెఫినెట్లీ యూ షుడ్ కమ్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే
మేబీ సంథింగ్ లైక్ జిమ్ ఆర్ యోగా ఆర్ సమ్ సెట్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా సెంటర్, లేకపోతే మీరు ఏమైనా వర్కౌట్ సెంటర్, లేకపోతే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ ద జిమ్. ఓకే, యా, కీగల్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. బట్ కీగల్ ఎక్సర్సైజ్ ఓన్లీ చేస్తే మనకు సరిపోదు. దాంతో పాటు యాక్చువల్లీ హోల్ బాడీకు, హోల్ ఆర్గాన్స్కు మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. కొంతమంది వచ్చి నాకు చెప్పడం ఏంటంటే, సార్ వీఆర్ గోయింగ్ ఫర్ వాకింగ్ ఫర్ 1 hour, 1.5 hour, 2 hours దే ఆర్ టెలింగ్. బట్ వాకింగ్ విల్ నాట్ బి వర్కౌట్. మీరు చూడండి ఎందుకు దానికి రీజన్ కూడా చెప్తున్నాను. వాకింగ్ ఎందుకు వర్కౌట్ కాదు, అక్కడ సపోజ్ యు ఆర్ వాకింగ్ చేసినప్పుడు మనకు హ్యాండ్స్ అండ్ లెగ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ ఈ రెండు ఖచ్చితంగా మనకు ఉంటుంది మనం ఎప్పుడైనా వాకింగ్ చేస్తున్నప్పుడు. బట్ వాట్ అవుట్ యువర్ వైటల్ ఆర్గాన్స్ మొత్తం మనకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు టోటల్ ఈ పార్ట్లు లొకేటెడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ హార్ట్ ఆర్ లివర్ ఆర్ మేబీ కిడ్నీ ఆర్ ప్యాన్క్రియాస్, ఆల్ దీస్ ఆర్గాన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్. దానికి అసలు స్టిమ్యులేషన్ జరగదు వాకింగ్ చేసినప్పుడు. సో అక్కడ ఏమవుతుందంటే యు ఆర్ ద లూజర్ బై డూయింగ్ ఫర్ 1.5 hour or 2 hours ఆఫ్ వాకింగ్. సో ఓకే, దానిలో కొంతవరకు మనకు పనికి వస్తుంది, సమ్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ ఏంటంటే ఆ విధానం జరగదు. అండ్ అనదర్ థింగ్, లైక్ ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకుంటే మీకు వీర్యం కూడా 100% సన్నగా అవడం మొదలుపెడతాయి. అంటే ఆఫ్టర్ సడన్ ఏజ్ ఈ టైప్ కూడా జరుగుతాయి. సో ఫైనల్లీ ఏంటంటే హస్తప్రయోగం చేస్తున్నారంటే మీరు ఆపేయాలి. అండ్ ఇన్ కేస్ డ్రింకింగ్ చేస్తున్నారంటే అది కూడా మీరు కంట్రోల్ చేయాలి. అండ్ స్మోకింగ్ కూడా కంట్రోల్ చేయాలి. అండ్ దాంతో పాటు గుడ్ స్లీప్ ఉండాలి. అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. ఇది మాత్రం మీరు చేశారంటే మీకు 100% మీకు ఉపశమనం వచ్చేస్తాయి. అండ్ డెఫినెట్లీ మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వడం మొదలుపెడతాయి. అండ్ దానిలో అనదర్ రీజన్ విచ్ ఐవ్ సీన్, దట్ ఈస్ కాల్డ్ వెరికోసిలీ ఉంటే కూడా కొంతమందికి ఏమవుతుందంటే స్పామ్ ప్రొడక్షన్ మనకు సరిగా జరగదు. అప్పుడు ఏమవుతుందంటే ఇరెక్షన్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అప్పుడు వీర్య ప్రొడక్షన్ కూడా మనకు తగ్గిపోతుంది, వీర్యం సరిగా రాదు. అండ్ ఈవెన్ కౌంట్స్ కూడా తగ్గిపోతుంది. అండ్ వీర్యం క్వాంటిటీ కూడా మనకు అక్కడ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా మనకు పెనీస్ మీద అఫెక్ట్ అవుతుంది, ఇరెక్షన్ తగ్గిపోతుంది, ప్రీమేచర్ ఈజాక్యులేషన్ కూడా జరుగుతుంది. సో ఇన్ కేస్ అది ఏమైనా ఉంటే మనం ఏం చేయాలంటే వెరికోసిల్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకొని అలాంగ్ విత్ దట్ మనము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఇమీడియట్లీ పనిచేస్తాయి. ఇన్ కేస్ వీర్యం గురించి మనం కరెక్ట్గా అన్నీ తెలియాలంటే మనం ఏం చేయాలంటే దర్ ఈజ్ ఎ సిమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ చేస్తే మనకు కరెక్ట్గా వీర్యంలో మీకు కౌంట్స్ ఎంత ఉంది, మోర్టాలిటీ ఎంత ఉంది, అండ్ టోటల్ సమరీ ఆఫ్ ద సిమెన్ మనకు అక్కడ తెలుస్తుంది. సో తెలిస్తే దాన్ని బట్టి మనకు కంప్లీట్గా. అండ్ అనదర్ రీజన్ ఈజ్ దర్ లైక్ హార్మోనల్ ఇంబాలాన్స్ మనకు ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ద రెండో రీజన్ ఈజ్ ద స్ట్రెస్. ఇన్ కేస్ మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు అండ్ స్ట్రెస్లో ఉన్నా సరే ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్ మనకు డైలీ బేసిస్లో రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ కొన్ని కంప్లీట్గా అగైన్ డొమినేట్ చేసేస్తాయి. ఇన్ కేస్ దట్ ఈస్ ద కేస్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్ బికాజ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రెస్. సో ఆ టైప్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, లేకపోతే సపోజ్ దర్ ఈజ్ ఎ లవ్ ఫెలోర్ అండ్ మీరు ఒకరికి ప్రేమించారు, ఆ అమ్మాయి వేరే ఎక్కడ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది అండ్ యు ఆర్ ఇన్ ద స్ట్రెస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ లాంగ్ టర్మ్ అండ్ క్రానిక్ స్ట్రెస్ లెవెల్కు మీరు వచ్చేసారు, దట్ మీన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విల్ బి దేర్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, లేకపోతే హార్మోనల్ ఇంబాలాన్స్ ఉంటే దాని గురించి మీరు నా మెడిసిన్స్ వాడితేనే మీకు ఇమీడియట్లీ ఎగన్ పని చేయడం మొదలు పెడతాయి. దట్ ఈస్ వన్. యా, సో దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే కొన్ని రెమెడీస్ ఈరోజు చెప్తాను అండ్ దానికి ముందే ఒకటి చూపిస్తాను మీకు. లైక్ వీర్యం ఎప్పుడైనా సరే 40+ వచ్చేసరికి మనకు సన్నగా అయిపోతాయి. సో ఈ సన్నగా అవడానికి కారణం నేను ఆల్రెడీ చెప్పేశాను. బట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటంటే వీర్యం మనకు ఎప్పుడైనా సరే పల్చగా అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎలా అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుంది అది మీకు చూపిస్తాను. ఓకే, సో సపోజ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వాటర్. ఓకే, మీ వీర్యం ఇన్ కేస్ వాటర్గా మారిపోయింది, వాటరీగా కంప్లీట్గా మారిపోయిందంటే మీరు జస్ట్ చూడండి.
మీరు అట్లా పోస్తే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా ఇది పడిపోతుంది. ఓకే, am I రైట్? సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సో సేమ్ థింగ్, సపోజ్ ఈ వాటర్ ప్లేస్లు మనకు హనీ తీసుకోండి. ఓకే, సో ఈ హనీది క్వాంటిటీ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం థిక్గా ఉంటుంది, సో చిక్కగా ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇది జస్ట్ మీరు చూడండి దీనిలో ఎంత ఫుల్ ఉంది, బట్ నేను ఎంత చేసినా సరే కూడా ఎంత స్లోగా పడుతుంది చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాటరీ వీర్యం అండ్ థిక్గా ఉన్న వీర్యంకి ఇదే డిఫరెన్స్ అనమాట. సో మనకు ఈ టైప్ ఉండాలి, యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి వీర్యం ఈ టైప్ ఉండాలి. ఈ టైప్ ఉంటే ఎంత థిక్నెస్ ఉంటే దట్ మీన్స్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్, అండ్ లాంగ్ టైం వరకు మీరు ఇంటర్ కోర్సులు పార్టిసిపేట్ మీరు చేయగలుగుతారు, అండ్ ఎక్కువ టైం మీరు పెంచగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఇది కాకుండా మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ బేసిస్లో బీట్రూట్ తినాలి, డైలీ బేసిస్లో ఒక 500 గ్రామ్ ఫ్రూట్స్ తినాలి. అండ్ ఇది కాకుండా మీరు ఇది చూడండి, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇలాయచీ, గ్రీన్ ఇలాయచీ తీసుకోవాలి. మీరు నార్మల్గా ఏ కలర్ కావాలని తీసుకుంటే అక్కడ పనికిరాదు. గ్రీన్ కలర్గా ఉన్న ఇలాయచీ మీరు తీసుకోవాలి. గ్రీన్ కలర్గా ఉన్న ఇలాయచీకు మీరు డైలీ బేసిస్లో 2-3 ఇలాయచీ మీరు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట మీరు తినండి. ఓకే, దట్ ఈజ్ వన్. తినేసి ఆ వాటర్ తాగాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదే టైప్ ఇలాయచీ మీరు ఏం చేయాలంటే సెక్స్లో పాల్కొక ముందే ఒక 2 hours బిఫోర్ మీరు ఏం చేయాలని నానపెట్టాలి. నానపెట్టేసి ఎప్పుడైనా సరే మీరు సెక్స్లో ఇంటర్ కోర్సులు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది నోట్లు పెట్టేసి మీరు నమలుకోవడం మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు డెఫినెట్గా ఇది రిజల్ట్ ఇస్తాయి, అండ్ మీకు మైండ్ అక్కడ డైవర్ట్ అవుతుంది. ఇది సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. దీనిలో ఉన్న మెడిసిన్స్ ఏం చేస్తాయంటే లైక్ సమ్ సెట్ ఆఫ్ హ్యాపీ హార్మోన్ మన బాడీలో రిలీజ్ చేస్తాయి. హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తే మనకు ఏమవుతుందో ఇమీడియట్లీ మన మైండ్ అక్కడ డైవర్ట్ అవుతుంది. ఓకే, మైండ్ డైవర్ట్ అయితే అక్కడ మీకు ఫాస్ట్ ఇజాక్యులేషన్ జరగదు. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్స్ నేను చెప్పడం. ఓకే, సో మీరు అందరు పాటించండి. పాటించిన తర్వాత మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. యూ కెన్ సెండ్ మీ ద వాట్సాప్ మెసేజ్. ఇఫ్ యు ఆర్ కాలింగ్ మీ, ఇఫ్ ఐఎమ్ ఫ్రీ, ఐ విల్ టాక్ టు యూ, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ ఇది కాకుండా ఇన్ కేస్ రెమెడీ పరంగా కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉంటే, లేకపోతే వేరే ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే బాడీలో, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక డాక్టర్కు కన్సల్ట్ చేయకపోతే మీకు తెలియదు. సో డెఫినెట్లీ యు ఆర్ నియరెస్ట్ డాక్టర్స్ ఎవరైనా సరే ఉంటే మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి కొలవచ్చు, మీ ప్రాబ్లం తెలుసుకోండి. అండ్ దాంతోపాటు ఈవెన్ నాకు కూడా మీరు ఫోన్ చేయొచ్చు, మీ డౌట్ క్లారిఫై చేయొచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ మై ప్రొఫైల్ ఈజ్ దేర్ ఇన్ ద గూగుల్, సో యూ కెన్ టైప్ Dr. S. Kumar. Along with that, you will get everything, complete details of my profile, and you can call me, even you can visit my clinic on that.